నమస్తే, నేను మీ సతీష్. ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక ఫోటో మాత్రం పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అదేంటంటే ఇటీవల అంటే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి తన సతీమణి భారతిరెడ్డి గారితో ఒక ప్యాసింజర్ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఫోటో. దానిపైనే పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సొంత అధికారం కోల్పోయి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునేటప్పటికి ఈ రకంగా ప్యాసింజర్ ఫ్లైట్లో తిరుగుతున్నాడా అన్నటువంటి ప్రశ్నలు కొంతమంది సంధిస్తూ ఉంటే, వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి సింప్లిసిటీ అంటూ ప్రచారం చేసుకుంటా ఉంది. మరి ఏదైతే ఈ రోజున ఫోటో వైరల్గా మారిందో, మరి జగన్మోహన్ రెడ్డి సింప్లిసిటీయా లేకపోతే ఏమిటి అసలు ఈ ఫోటోపై జరుగుతున్నటువంటి రచ్చ అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు కూడా చూసుంటారు ఆ ఫోటో. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి మరి ఎంతో ఆప్యాయంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్న ఫోటో. అది ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే ఈ రోజున వైరల్గా మారినటువంటి ఒక కంటెంట్ కూడా. అసలు దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు కానీ వీటన్నిటిపైన మీ అబ్జర్వేషన్స్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో అతను ప్రదర్శించిన నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకు అంటే అసలు ఎంత బాగా నటిస్తాడో. మామూలుగా అతని నటన ముందర మామూలు హాలీవుడ్ నటులు కూడా పనికిరారు. చాలా అద్భుతంగా నటిస్తాడు. కాకపోతే ఏంటంటే శవాల దగ్గర నవ్వుతాడు, అదొక్కటే తప్ప మిగిలిందంతా కూడా చాలా అద్భుతమైన నటన ఇది ప్రదర్శిస్తాడు. ఇప్పుడు ఆయనకి ఆ ఫోటో కూడా ఇవాళది కాదు. ఆయన ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్ళాడంటే ఎవరైనా ప్యాసింజర్ ఫ్లైట్లోనే వెళ్తారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అతను హీఈస్ ది రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. మొత్తం నెంబర్ 1 అంటే అందరి ఆస్తులు, రాజకీయాల్లో ఉన్న నాయకుల ఆస్తులు చూస్తే జగన్మోహన్ రెడ్డికి అసలు చాలా ఆస్తులు ఉన్నాయి. అత్యధిక ధనవంతుడు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. అది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన టెక్నాలజీ. అది కేవలం 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు సంపాదించే టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది. కేవలం 5 సంవత్సరాలే. చాలామంది ఇప్పుడు టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కొట్టుకొని 50, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదైనా డబ్బులు సంపాదించుకొని ఈ స్థాయికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది కాదు. కేవలం 5 సంవత్సరాల 5 సంవత్సరాలు అంటే ఏముంది, చాలా స్వల్ప వ్యవధి కదా. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి వ్యాపారము చేయకుండా, ఎటువంటి వ్యవసాయము చేయకుండా, అసలు ఏ పని చెయ్యకుండా పోరంబోకులాగా బయట తిరుగుతూ 1,00,000 కోట్లు సంపాదించవచ్చు అనే టెక్నాలజీని ఓన్ చేసుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు కదా. అధికారంలో ఉన్నప్పుడు అతను సెక్యూరిటీ మీద చేసిన ఖర్చు, అసలు ఆంధ్రప్రదేశ్లో సగం మంది పేదల్ని పైకి తీసుకురావచ్చు, అన్ని వేల కోట్లు తగలేశాడు. ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఫంక్షన్కి, ఎక్కడికన్నా విఐపి వచ్చే ఫంక్షన్కి వెళ్తే, లేదు ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో మెటల్ డిటెక్టర్లు ఉంటాయి కదా, అవి కొనడానికి 200 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఈయన్ని ఎవరో అటాక్ చేస్తారని. తాడేపల్లి ప్యాలెస్ మీరు చూసే ఉంటారు. ఆ చుట్టూ కూడా KGF సినిమాలో చూపించినట్టు పెద్ద పెద్ద గోడలు అన్నమాట. అసలు లోపలికి ఎవరన్నా వెళ్తారేమోనని. లోపల ఏముంటుంది, ఎవరుంటారు, ఎవరన్నా లోపల ఏముంటుంది, ఎందుకు, ఎవడికి అంత ఆసక్తి ఎవడుకుంది, అంత ఉత్సాహం ఎవడుకుంది. అతను ఆ తాడేపల్లి ప్యాలెస్ కట్టుకొని ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఏమైందంటే ఆ రోడ్డు మొదల్లో ఒక 2 పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్లు. ఈ దుర్మార్గుడు ఆ రోడ్డు క్లోజ్ చేయటం వల్ల అపార్ట్మెంట్లు వదిలేసి వెళ్ళిపోయారు. కొనుక్కున్న వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోడ్డుకి చివర్లో
కొంతమంది పేదలు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఇళ్ళు ఉండేవి. ఈయన వస్తూ పోతూ ఉంటే పేదవాళ్ళ ముఖం కనపడుతుంది, వాళ్ళ గుడిసెలు కనపడితే ఈయనకి చిరాకు. అతనికి అటువంటివి చూడటం అతనికి ఇష్టం లేదు, అత్యంత ధనవంతుడు కదా. అందుకని పేదవాళ్ళు నాకు కనపడకూడదు అని చెప్పి అక్కడి నుంచి ఆ చిన్న గ్రామాన్ని మొత్తం తరలించి వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇది హై సెక్యూరిటీ జోను, మీకు ల్యాండ్ ఇస్తా, ఇల్లు కట్టి పెడతా, మీరు ఇక్కడి నుంచి కదలండి అంటే వాళ్ళు పాపం అమాయకులు కదిలేరు. అక్కడి నుంచి వాళ్ళకి చెరువులో ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. చెరువులో స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టేవాళ్ళ. వర్షాకాలం అది మునిగిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే వాళ్ళు ఆనందంగా వచ్చి వాళ్ళ స్థలాల్లో వాళ్ళు ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే మనం చూస్తే నాకు సెక్యూరిటీ తీసేశారు, నాకు పోలీసుల్ని తీసేశారు, నాకు భద్రత లేకుండా చేస్తున్నారని రోజు ఏడుస్తున్నాడు చూసావా. ఇదే కారణం. పేదవాళ్ళు మళ్ళీ వచ్చి తన ఇంటి పక్కన ఉంటున్నారు అన్న ఒక ఆందోళనతోటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రచారాలు చేసి ఒక రకమైన హావభావాలు చూపిస్తాడనమాట. ఆ హావభావాలు చూసి అంతకుముందు ప్రజలు మోసపోయారు, కానీ ఇప్పుడు చూడగానే అర్థమైపోతున్నది. ఇందాక మీరు చెప్తున్న ఇది ఆ ఫోటో చూసి జగన్మోహన్ రెడ్డి పక్కన భారతీరెడ్డి వాళ్ళ ఫోటో చూసి ఏం మాయరోగం, డబ్బులు ఉన్నాయిగా, మామూలుగా చార్టెడ్ ఫ్లైట్లో సొంత డబ్బులు పెట్టి తిరగచ్చుగా అని అంటున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బులు కాబట్టి, అందరు మీరు నేను ట్యాక్స్ కట్టిన డబ్బులు కాబట్టి వాటిని విచ్చలవిడిగా తను, తన కూతుళ్ళు, తన భార్య మొత్తం అందరూ కలిసి విహారయాత్రకి వెళ్ళారు. మొత్తం అంత విచ్చలవిడిగా ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్న తన కూతుళ్ళకు కూడా రక్షణ. అసలు వాళ్ళు ఎవరో ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపుతాడు ఎవడన్నా. ఏమన్నా అర్థం ఉందా? అంటే మన డబ్బులు కాదు కదా ఖర్చు పెట్టేసేయాలి. మన డబ్బులు అయ్యేసరికి ఏంటి, ప్యాసింజర్ ఫ్లైట్లో వెనక సీట్లో కూర్చొని, అది నా ఉద్దేశం ఏంటంటే అది కూడా నటనే అనేది నా ఉద్దేశం. అది ఫోటో తీసే వరకు అతను అక్కడ కూర్చొని తర్వాత వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత ఫ్లైట్ దిగి చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కువ ఉంటాడు. అసలు ఆ ఫ్లైట్ మీద కూడా గతంలో పెద్ద ఎత్తున చర్చలు జరిచినాయి. రోజుకి 92 లక్షల రూపాయల ఫ్లైట్కి అని. మరి అంతే కదా. ఇప్పుడు కూడా అట్లా ఆయన అట్లా తిరగచ్చు. నేను అనుకోవటం ఏంటి అంటే అట్లాగే తిరుగుతుండి ఉంటాడు. ఫోటో మాత్రం ఇది రిలీజ్ చేసి ఉంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెబుతాడో దానికి విరుద్ధంగా చేస్తాడు, ఏది చేస్తాడో దానికి విరుద్ధంగా చెప్తాడు. అందుకని ఈ ఫోటో అసలు మామూలుగా ఫోటో ఎవరు రిలీజ్ చేస్తారు సతీష్ గారు? మీరు నేను కూడా చాలాసార్లు ఫ్లైట్లో తిరిగి ఉంటాం కదా. మనం ఎప్పుడన్నా ఫోటో తీసి పెట్టామా? లేదా ఎవడన్నా తీసి పెట్టాడా? పోనీ మనమన్నా తీసుకొని మన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటామా? ఎవడు పెట్టుకోండి, నాకు తెలిసి ఎవడు పెట్టుకోడు. ఎవడన్నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాడు పెట్టుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు. నేను దాన్ని ఏం తప్పని నేను అంటల్లా. జగన్మోహన్ రెడ్డి ఫోటో బయటికి ఎట్లా వచ్చింది అంటే అతను అక్కడ కూర్చొని పోజు కొట్టి ఆ తర్వాత దిగి వెళ్ళిపోయినట్టున్నాడు. అంతే తప్ప ఇది ఫేక్ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారం చేయటంలో దిట్ట. ఎప్పుడు ఏది కావాలో క్యాలిక్యులేటెడ్గా దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అందరూ ఏంటి అంటే మామూలుగా మీలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా కర్నూలు జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నరికి చంపాడు కదా ఈ వైసీపీ గుండాలందరూ కలిసి. ఆ ఇష్యూ పైకి రాకుండా ఉండటానికి ఒక ప్లాన్ చేసి ఈ ఫోటో వదిలాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ మొన్న అంతకు ముందర చాలా సందర్భాల్లో ఇట్లాగే చేశాడు. ఇప్పుడు ఈ వైసీపీ గుండాలు ఒక తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకుడిని కళ్ళల్లో కారం కొట్టారండి. అతను కళ్ళు మూసుకుంటే గొంతు కోసి చంపారు. ఇట్స్ అ గాస్ట్లీ మర్డర్. ఆ మర్డర్ నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ఈ ఫోటో రిలీజ్ చేశాడు. అది ఫోటో కేవలం ఫోజు ఇవ్వటానికే తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతకు ముందరే 1,00,000 కోట్లు ఉండేవి.
ఈ 5 సంవత్సరాల కాలంలో అది 2 లక్షల కోట్లకి చేరిందేమో నాకైతే తెలీదు, చేరుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పుకోవటానికి పడే తాపత్రయం. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే ఫేక్ ప్రచారాలకి డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల్లో మళ్ళీ తాను ఒక సౌమ్యుడిగా, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా, అలాగే ప్రజల దృష్టిని కూడా తమ పార్టీ నేతలు చేస్తున్నటువంటి హత్య రాజకీయాల నుంచి దారి మళ్లించేందుకు చేస్తున్న ఒక కుట్రగా ఈ పరిణామం అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.